కిలోమీటర్ వితౌట్ లైట్ వచ్చాడని చెప్తున్నారు. మరి అక్కడి నుంచి కోవూరు టోల్ ప్లాజాకి గూగుల్ ఇచ్చిన టైం కంటే హాఫ్ ద టైం ఆయన ట్రావెల్ 25 నిమిషాలు వచ్చేసినట్టు చెప్తున్నారు. మరి వాళ్ళు ఇచ్చిన విజువల్స్ లోనే వాళ్ళు చూపించిన టైమింగ్సే ఎక్కడక్కడ కొరాబరేట్ కావడం లేదు. మరి కేసర టోల్ ప్లాజా ఉంది, అక్కడ ఫస్ట్ టైం వాళ్ళు చూపించినప్పుడు ఫర్మ్ గా స్టడీగా క్రాస్ అయినట్టు చూపించారు. రెండోసారి చూపించిన విజువల్ అదిగో అతనే వెళ్ళిపోయి గుద్దేసుకున్నాడని చెప్పారు. సో వాళ్ళు ఇచ్చిన విజువల్సే కాంట్రడిక్టరీగా ఉంటే మామూలు సామాన్యులు ఎట్లా నమ్ముతారండి ఇవన్నీ? సో బియాండ్ ఇప్పుడు ప్రాసిక్యూషన్ ఆర్ ఇన్వెస్టిగేషన్ బియాండ్ డౌట్ ఎవిడెన్స్ తో ప్రూవ్ చేయగలగాలి కదా. ఇన్ని అనుమానాలతో ఇన్వెస్టిగేషన్ చేసి కనీసం మనిషిని చూపించకుండా అతనే ఆ మనిషి అని చెప్పకుండా మాస్క్ లేని ఫోటో చూపించాలి కదా. ఇప్పుడు ఎక్కడైనా కనీసం మాస్క్ లేకుండా ఇదిగో ప్రవీణ్ గారు ఇక్కడ ఉన్నారు అని చూపించుంటే జనం నమ్ముండేవాళ్ళు. సో అది యాక్సిడెంట్ జరిగిన తీరు ఏమాత్రం ప్రాక్టికల్ గా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓకే, విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. కర్ణకర్ గారు, విజయ్ కుమార్ గారు మాజీ ఐఏఎస్ ఆయన. అవును, ఆయన మాట్లాడినటువంటి కొన్ని విషయాల్లో బాడీ ఒకటే ఐడెంటిఫై అయింది, ఆయన తాగినట్లుగా ఎలాంటి ఆధారం లేదని చెప్పారు. ప్రయాణం చేసిన వ్యక్తి కూడా ఆయన కాదు అంటున్నారు. సరే, బాడీ ప్రవీణ్ గారిదని ఒప్పుకున్నారు. మరి ఆ బాడీలో పోస్ట్ మార్టం రిపోర్ట్లో స్టమక్లో, కిడ్నీలో, లివర్లో మద్యం ఉంది అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఒకవేళ మీకు అనుమానాలు ఉంటే ఆ పోస్ట్ మార్టం రిపోర్టు లైవ్ వీడియో రికార్డింగ్ జరిగింది. దీన్ని తీసుకెళ్ళి మీరు కోర్టులో ఛాలెంజ్ చేయగలరా, రీపోస్ట్ మార్టం చేయించగలరా? అక్కడ క్లియర్ అయిపోతుంది కదా. అలాగే ఆయన అకౌంట్ నుంచి ఎలాంటి పేమెంట్స్ జరగలేదని చెప్పారు. బహుశా ఆయన అన్ని విషయాలు ఫాలో అవ్వట్లేదు అనుకుంటా. స్పష్టంగా ఎక్కడెక్కడ ఆయన యూపీఐ పేమెంట్స్ చేశారో చెప్పారు. స్క్రీన్ షాట్స్ కూడా బయటకు వచ్చినాయి. తర్వాత ఆయనకి తాగే అలవాటు ఉంది అని చెప్పడానికి మార్చి 10, 12 తారీఖుల్లో కూడా రాజమండ్రిలో 2 సార్లు మద్యం కొనుగోలు చేసినట్లుగా చెప్పారు. తర్వాత కేసరాలో ముందు స్ట్రైట్గా వచ్చేసాడు, తర్వాత పడిపోయిన విజువల్స్ చూపించారని చెప్పారు. స్ట్రైట్గా వచ్చేసింది టోల్ ప్లాజా దగ్గర, ముందు ఆ విజువల్స్ తీసుకున్నారు. తర్వాత ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తే మిగిలిన కెమెరాల్లో సీసీ ఫుటేజ్ అవి లభ్యమయ్యాయి. తర్వాత సీసీ ఫుటేజ్లో ఉన్న ఆ వ్యక్తి, ప్రయాణం చేసిన వ్యక్తి, మీరు ఎక్కడైనా పోలీసులు చాలా విజువల్స్ చూపించారు, పోలీసులు చూపించిన వ్యక్తి ప్రయాణించాడని ప్రవీణ్ కాదు. గొల్లపూడి పెట్రోల్ బంకులో స్పష్టంగా ఫేస్ రివీల్ అయ్యింది. కావాలంటే ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి మా హస్బెండ్ కాదని చెప్పి ఆయన వైఫ్తో చెప్పించండి, మా తండ్రి కాదని చెప్పి ఆయన పిల్లలతో చెప్పించండి, అలాగే ఆయన కుటుంబీకులతో దగ్గర వాళ్ళతో చెప్పించండి ఆయన ప్రవీణ్ కాదని చెప్పి గొల్లపూడి పెట్రోల్ బంక్లో రివీల్ అయ్యింది. ఏలూరు పెట్రోల్ బంక్లో ఫేస్ రివీల్ అయ్యింది. రివీల్ కాకపోవడం ఏంటి? విజయ్ కుమార్ గారు, ఎవరండి ఆయన? శివశక్తి నుంచి కరుణాకర్ సుగుణ అండి. ఓకే, ఇప్పుడు నాది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. సపోజ్ ఇఫ్ ఈజ్ హ్యావింగ్ ఏ డ్రింకింగ్ హ్యాబిట్, అది రెగ్యులర్ గా తాగుతాడు. రెగ్యులర్ గా తాగేటప్పుడు రెగ్యులర్ గా పర్చేజ్ చేస్తాడు. ఇప్పుడు ఆ రోజు చనిపోవాలనుకున్న రోజు మాత్రమే కొన్నటువంటి వాట్ ఎవర్ ఫోన్ పేస్ చూపిస్తాను కదా. అంటే ఫోన్ ఆయన ఫింగర్ ప్రింట్ తో ఫోన్ ఓపెన్ చేసామని పోలీసులు చెప్పారు. సో ఎవరైతే ఆయన్ని ఒకవేళ కిడ్నాప్ చేసి ఉంటే అప్పుడు ఫోన్ కూడా కిడ్నాప్ అవుతుంది కదా. సో ఆ ఫోన్ ఆయన ఫింగర్ ప్రింట్ తో ఓపెన్ చేసుకుని ఆయన ఫోన్ నుంచి ఫోన్ పే చేయొచ్చు కదా. దీస్ ఆర్ ఆల్ పాసిబిలిటీస్. సో కాబట్టి ఆయన ఫోన్ నుంచి పేమెంట్ చేయటం, కాబట్టి అతనే ఫోన్ చేశాడు అనేది, అతనే పే చేశాడని చెప్పడానికి లేదు కదా. బికాస్ ఆ వ్యక్తి అతనని ప్రూవ్ కానప్పుడు ఫోన్ ఏముంది, ఫోన్ ఈజ్ నథింగ్. ఫోన్ హ్యాక్ చేయటం లేకపోతే ఫింగర్ ప్రింట్ తో ఓపెన్ చేయటం, ఈ రోజున టెక్నాలజీ ఇట్స్ నథింగ్, ఇట్ కెనాట్ బి ఎవిడెన్స్. సో నేను అనేది వెరీ సింపుల్ పాయింట్. అతని ప్రీ హిస్టరీ, సైకలాజికల్ బిహేవియర్ మీరు తీసుకురండి. ఆయన పేమెంట్స్ ఫోన్ పేలో గతంలో చేసినవి, బ్యాంకుల నుంచి గతంలో టానిక్ షాప్ పే చేశారా, లేకపోతే వైన్ మార్కెట్ పే చేశారా, రకరకాలుగా హైదరాబాద్ బోర్డు ఉన్నాయి కదా. ఏదో ఒక రోజు ఎక్కడో చోట. ప్లస్ అతను రెగ్యులర్ గా ఏ బ్రాండ్ తాగుతారు? సాధారణంగా రెగ్యులర్ డ్రింకింగ్ యాక్ట్ ఉండే వాళ్ళకి బ్రాండ్స్ కూడా ఉంటాయి కదా. ఈ సైకాలజీ తీయకుండా ఆ రోజు మాత్రం, అంటే ఆ రోజు యాక్సిడెంట్ అని చెప్పడం కోసం హుక్అప్ చేసిన స్టోరీనే పదే చెప్పుకుని ఇదిగో ఇలా వెళ్ళాడు, ఇలా తాగాడు, ఇలా కనిపించాడు అని చెప్పుకునే కంటే టు ప్రూవ్ బియాండ్ డౌట్ ఆ ప్రీ హిస్టరీ తీయండి. ఆయన ఎన్ని రోజులుగా తాగుతూ ఉన్నాడు, ఎలా తాగుతున్నాడు, ఏం తాగుతున్నాడు, ఎక్కడ కొన్నాడు, అదంతా తీయండి. బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటాయి, దానిలో ఫోన్ పే స్టేట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా. సో అది ఎందుకు చూపించలేకపోతున్నారు? పోలీస్ హ్యాస్ యాక్సెస్ ఫర్ ఎవ్రీథింగ్. అవి చూపించవచ్చు కదా, అది కన్విన్స్ చేయొచ్చు కదా. ఈ ముసుగులో గుద్దురాట అంటే ఎందుకు సార్? ఇప్పుడు ఐజీగా చెప్పింది ఏంటంటే మరీ ప్రైవసీ జోలికి వెళ్లకుండా ఇన్వెస్టిగేషన్కి ఎంతవరకు అవసరం అన్ని వివరాలు బయట పెడుతున్నామని చెప్పారు. అందుకే 10 రోజుల క్రితం రాజమండ్రిలో మద్యం తీసుకున్నటువంటి పేమెంట్స్ గురించి చెప్పారు. ఇంకా మీకు వివరాలు కావాలి అని అంటే కనుక మీరు డిపార్ట్మెంట్ని కన్సల్ట్ అయితే మీకు కావాల్సిన వివరాలు ఇస్తామని చెప్తున్నారు. అలాగే మీరు చెప్తున్న వెర్షన్లో
ఇంటి దగ్గర నుండి బయలుదేరగానే కిడ్నాప్ అయ్యారా, అసలు ఇంట్లో నుంచే డూబ్ బయలుదేరారని చెప్తున్నారా మీరు? ఏదైనా జరిగి ఉండొచ్చు, బికాస్ వీ డు నాట్ నో ద ట్రూత్. సో పబ్లిక్ లో ఉన్నటువంటి చర్చ ఏంటంటే అసలు ముందు రోజే కిడ్నాప్ అయ్యారా, ఆ తెల్లవారుజామునే కిడ్నాప్ అయ్యారా, లేకపోతే బయటకు రాగానే కిడ్నాప్ అయ్యారా అని ఇలా రకరకాలుగా చర్చ జరుగుతుంది. అంటే ఎందువల్ల జరుగుతుందంటే నాగోల్ ఫస్ట్ టైం అంటే పోలీస్ ఆఫీసర్స్ వారు చెప్పింది నాగోల్ దగ్గర మొదటి వైన్ షాప్ లో కొన్నారు అనేటువంటి దాన్ని చూపించినప్పుడు అంటే అప్పటికే అతను ప్రవీణ్ గారు కాదు అన్నది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. సో అందువల్ల ప్రయాణించినటువంటి వ్యక్తిని మీరు చూపించిన జర్నీలో వారే ప్రవీణ్ గారు అని చూపించగలిగితే అప్పుడు ఈ చెప్పిన వాటి అన్నిటికీ విలువ వస్తుంది, వాల్యూ వస్తుంది. 11 గంటలకి ఆ రోజు 11 గంటలకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరారండి. మీరు టెక్నికల్గా లాజికల్గా అంటున్నారు కాబట్టి 11 గంటలకు బయలుదేరిన వ్యక్తిని సిటీలో పట్టపగలు కిడ్నాప్ చేయడం సాధ్యమా? ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, ఇంటి దగ్గర నుండి బయలుదేరిన సమయం నుండి ప్రతి 10 నిమిషాలకి ఒక సీసీ ఫుటేజ్ చూపించారు ఎక్కడెక్కడ క్రాస్ అవుతున్నారు. అదే నిజంగా ప్రవీణ్ గారు అయితే బయలుదేరిన ప్రవీణ్ గారు అంటే ప్రవీణ్ ముందు రోజే కిడ్నాప్ అయ్యి ఉండొచ్చు అని విజయ్ కుమార్ గారి అభిప్రాయం. ఇంట్లో నుంచే డూప్ వచ్చాడంటారా? అంటే ఇంట్లోంచి వచ్చిన విజువల్ లేదు కదా అంటున్నారు. ఎక్కడో స్టార్టింగ్ ఎక్కడో సర్కిల్ దగ్గర నుంచి విజువల్ స్టార్ట్ చేశారు. సో ఇంటి దగ్గర విజువల్ ఎక్కడ ఉంది అని అంటున్నారు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన సమయం ఇంట్లో వాళ్ళు చెప్పారా 11 గంటలకి బయలుదేరాడని చెప్పి? వాళ్ళ సిస్టర్ చెప్పింది, వాళ్ళ వైఫ్ చెప్పారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంటే వీళ్ళకి ఎక్కువ తెలుసా బయట నుంచి చూసే వాళ్ళకి? వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకి డౌట్స్ ఏంటి? విజయ్ కుమార్ గారు అయితే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైతే పోలీసులు చెప్పింది కిడ్నాపర్స్ చెప్పిందే చెప్తున్నారని మీరు అనుకుంటున్నారా? పోలీసులు అన్నారు ఫ్యామిలీ మెంబర్స్ ని పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, కిడ్నాపర్స్ భయపెట్టారా, లేకపోతే కిడ్నాపర్స్ పోలీసులు ఒకటే అనుకుంటున్నారా? సరే, ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి. హర్ష కుమార్ గారు వాళ్ళ ఫ్యామిలీని బెదిరిస్తున్నారని తెలిసింది మాకు నిన్న. మీరు హత్య అని చెప్పకపోతే మేము మొత్తం మీ ఫ్యామిలీని కూడా లేపేస్తామని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారంట. హర్ష కుమార్ గారు కొంతమంది పాస్టర్లు కలిసి వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ని బాగా టార్చర్ చేస్తున్నారని తెలిసింది సార్. ఓకే. విజయ్ కుమార్ ఎంపీ హర్ష కుమార్ గారు ఫ్యామిలీని బెదిరిస్తున్నారంట. ఫైన్. ఇప్పుడు సమాజంలో చాలా మంది ఉంటారు, చాలా మంది మాట్లాడుతుంటారు. వాటికి మనకేం సంబంధం? మనం దాని గురించి ఏం కామెంట్ చేస్తాము? మనకి అవర్ కన్సర్న్ ఈజ్ విత్ ద గవర్నమెంట్. స్టేట్ అనేది ఒకటి ఉంది. స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు ప్రొటెక్ట్ ది సిటిజన్స్. ఇఫ్ దేర్ ఇస్ సస్పీషియస్ డెత్, దేర్ ఇస్ ఏ క్రిమినల్ లా ప్రొసీజర్ కోడ్ ఉంది. దానికి అనుకుండా స్టేట్ హ్యాస్ టు రెస్పాండ్ అండ్ ప్రాపర్లీ ఇన్వెస్టిగేట్ అండ్ బ్రింగ్ అవుట్ ద ట్రూత్. అంటే ఇక్కడ రెండు ఒక నిమిషం విజయ్ కుమార్ గారు మీతో అవర్ ఫైట్ ఈజ్ విత్ ద స్టేట్, నాట్ విత్ ఎనీబడి ఎల్స్. సో ఎందుకు అది కూడా ఏంటి? ప్రజల పక్షాన ప్రజల్లో ఇన్ని అనుమానాలు ఉన్నాయి. చనిపోయినటువంటి వ్యక్తి లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఈజ్ ఎ పబ్లిక్ ఫిగర్. వెన్ ఎ పబ్లిక్ ఫిగర్ డెత్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ విచ్ ఈస్ సస్పీషియస్, anybody can raise any doubt and get it clarified. That's what Supreme Court said at several occasions. సో అది ఫండమెంటల్ రైట్ కాబట్టి, ఫండమెంటల్ డ్యూటీ ఒక సిటిజన్ గా మనకు ఉంది కాబట్టి ఈ అనుమానాలను నివృత్తి చేయాలి అని వీఆర్ ఆస్కింగ్ ద స్టేట్. మధ్యలో ఎవరెవరో ఏదేదో మాట్లాడితే వీఆర్ నో వే కన్సర్న్ అండ్ వీ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. సో ఇది ఒక విషయం. సో వాట్ వీ ఆస్క్ ఈస్ ఇట్స్ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్ బియాండ్ డౌట్. డెత్ జరిగింది, అది యాక్సిడెంట్ గా జరిగిందా లేకపోతే ఎవరైనా చంపారు, హత్య జరిగి ఉండొచ్చు అన్న కోణంలో మీరు ఏం ఇన్వెస్టిగేట్ చేశారు? ఆ కోణంలో ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మీరు ఏం కనుగొన్నారు? ఆ మాటే లేదు. మేము యాక్సిడెంట్ అని చెప్పాలనుకున్నాం కాబట్టి యాక్సిడెంట్ అని చెప్పడానికి ఏ రకమైన స్టోరీ అవ్వచ్చో అలాంటి స్టోరీ అది ఇది యాక్సిడెంట్ అని చెప్పినట్టు ఉంది తప్ప హత్య కోణంలో మేము ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఈ ఎక్కడ కూడా మాకు లింక్ దొరకడం లేదు అని చెప్పలేదు. మీరు ఏదైనా ఆధార్ నుండి పట్టరండి, మీకు ఏమైనా తెలిస్తే పట్టరండి అంటే ఇట్ ఈస్ యువర్ జాబ్. ఇట్స్ జాబ్ పోలీస్ టు ఇన్వెస్టిగేట్. ఎవరో తెచ్చి ఆధారాలు ఇచ్చేది ఏంటి? ఆధారాలు కనిపెట్టాల్సిన బాధ్యత నీది. నువ్వు ఆన్లైన్ ఆడుకోవటం ఏంటి? ఇప్పుడు పోలీసులు చెప్పిన దాన్ని ముందే వ్యతిరేకించాలి అనే అభిప్రాయంతో మళ్ళీ పదే అదే డౌట్స్ రేజ్ చేసిన ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. పోలీసులు ఒకవేళ హత్య జరిగిందా సార్, పోలీసులు ఒకవేళ హత్య జరిగిందా డౌట్ ఇస్ ఎ డౌట్. ఇప్పుడు పోలీసులు హత్య జరిగిందా అని ఇన్వెస్టిగేషన్ చేశారు. వాళ్ళు చెప్పినటువంటి వివరాలు ఏంటంటే ఏమన్నా అబ్నార్మల్ యాక్టివిటీ ఉందా అని చెప్పి 1-2 నెలల క్రితంకి వెళ్ళి కాల్ డేటా తీసుకున్నామని చెప్పారు. అంతా నార్మల్గా ఉంది, నార్మల్ టాక్స్ ఉన్నాయని చెప్పారు. ఆ రోజు 6 ఫోన్ కాల్స్ మాట్లాడారు. ఆ మాట్లాడిన వ్యక్తులతో కూడా ఆ మాట్లాడిన సమయంలో ఎక్కడున్నారని చెప్పారు. సిగ్నల్ టవర్స్తో కూడా మ్యాచ్ అయ్యాయని చెప్పారు.
ఏది కూడా అనుమానాస్పదంగా లేదని చెప్పారు. అలాగే మీరు ఇందాక చెప్పినటువంటి విషయాల్లో అంటే చాలామంది మాట్లాడిన విషయాల్లో పదే పదే లేవనెత్తుంది ఏంటంటే ప్రపంచంలో ఇన్ని యాక్సిడెంట్లు జరిగాయి, బండి అలా ఆ విధంగా ఎక్కడైనా పడిందా అని అంటున్నారు. ఇప్పుడు ప్రపంచంలో జరిగిన యాక్సిడెంట్లన్నీ అదే ప్లేస్లో జరిగాయా? మీరు ఏం చేయాలంటే అదే ప్లేస్లో 100 యాక్సిడెంట్లు జరిగాయి, ఈ ప్లేస్లో జరిగిన 100 యాక్సిడెంట్లలో కూడా బండి ఇలా